హాయ్ అండి అందరికీ. ఇవాళ మన వీడియోలో ఎంతో సూపర్గా ఉండే వెజిటేబుల్ పోహా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక డబ్బా అటుకుల్ని తీసుకుని దొడ్డు అటుకులు తీసుకోవాలండి. గట్టిగా ఉండాలి అటుకులు, కొంచెం మందంగాను. పల్చని అటుకులు అయితే మనకి పోహా అంత బాగా రాదు, మెత్తబడిపోతుంది. కొంచెం దొడ్డు అటుకులు తీసుకుని వీటిని వాటర్లో వేసుకుని బాగా వాష్ చేసుకుని డస్ట్ పోయేదాకా ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే డస్ట్ పోతుంది. ఒక స్ట్రైనర్ తీసుకుని వీటిని గట్టిగా పిండుకుని ఆ స్ట్రైనర్లో వేసుకోవాలి. అస్సలు వాటర్ ఉండకూడదండి. మొత్తం తీసేసుకుని ఇట్లా స్ట్రైనర్లో వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనికి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని కొన్ని పల్లీలు, ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, ఇవి ఖచ్చితంగా ఉండాలండి. ఇది వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ తాలింపు కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని కొంచెం ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌనిష్గా రాకూడదండి, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోండి, కొంచెం కారంగా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్ అన్నిటినీ. దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుందండి. సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకుని వీటిని మగ్గించుకోవాలి. ఈ సాల్ట్ వేయటం వల్ల మనకి కూర ముక్కలు అవి తొందరగా ఉడికిపోతాయి. ఏ కూరలైనా వండేప్పుడు ముందు సాల్ట్ వేసుకుంటే కొంచెం మనకి తొందరగా అయిపోతుంది కుకింగ్. మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గుంటాయి. ఒకసారి కలిపేసుకుని మనం తడిపి పెట్టుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని వేసేసుకుని ఇందులో ఒక నిమ్మకాయ అయితే పడుతుందండి. దీనికి గింజ లేకుండా నిమ్మకాయలు తీసుకుని పైన నిమ్మరసాన్ని పిండేసుకుని బాగా అడుగు పైన కలిపేసుకుంటే ఒకసారి మనకి ఆ పసుపు సాల్ట్ అది ముందే వేస్తాం కాబట్టి అది అటుకులకి బాగా పట్టి బాగుంటుందండి చూడటానికి కూడాను. మనం తర్వాత పైన వేసామంటే అంత బాగా కలవదు అటుకులకి, అందుకు ముందే మనం ఆ వెజిటేబుల్స్లో వేసేసుకుంటే బాగా పడుతుంది. ఈ నిమ్మ చెక్కను పిండుకుని బాగా కలిపేసుకుని ఒకసారి కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే పోహా, వెజ్ పోహా అయితే మనకి తయారైపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా లైక్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.